బ్రేకింగ్ న్యూస్ సూర్యాపేటలో ఓ యువకుడి హత్య తీవ్ర కలకలం రేపుతోంది. 6 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న వడ్లకొండ కృష్ణ మూసీ కెనాల్పై శవంగా తేలి కనిపించాడు. దీంతో ఇది పరువు హత్యగా కొందరు అనుమానిస్తుండగా పలు కేసుల్లో అతను నిందితుడిగా ఉన్నాడని, పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు. రైట్ పుల్లారావు, కృష్ణ హత్యకి సంబంధించి 2 వాదనలు వినిపిస్తున్నాయి. పాత కక్షల నేపథ్యంలో అంటున్నారు, లేదు పరువు హత్యగా అంటున్నారు. ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏంటి? సూర్యాపేటలో ఉన్నటువంటి సూర్యాపేట శివార్లో ఉన్నటువంటి మూసీ కెనాల్పై ఒక యువకుని హత్య అనేది చాలా కలకలం రేపిస్తుందని చెప్పవచ్చు. ఇతను సూర్యాపేట పట్టణంలోని మామిలిగడ్డకు చెందినటువంటి వడ్లకొండ కృష్ణ, ఇతన్ని మాలబంటి అని చెప్పి కూడా పిలుస్తుంటారు. అయితే ఇతను అదేవిధంగా పిల్లల మరికి సంబంధించినటువంటి నవీన్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా మంచి ఫ్రెండ్స్ గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో వీరికి సంబంధించి అంటే నవీన్ కు సోదరి నవీన్ చెల్లెల్ని ఈ కృష్ణ అనే పర్సన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సో ఈ 6 నెలల క్రితం పెళ్లి చేసుకున్న తర్వాత ఈ రోజు ఈ విధంగా హత్య జరగడం వల్ల ఇది ఖచ్చితంగా నవీన్ వాళ్ళు అంటే పరువు హత్యగా చేసి ఉంటారని చెప్పేసి చుట్టుపక్కల ప్రాంత వ్యక్తులు కానీ కొంతమంది మాత్రం అనుమానిస్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. కాకపోతే చాలా మంది పోలీసులు చెప్పిన వివరాలు కానీ ఇతరులు చెప్పిన వ్యక్తుల వివరాల ప్రకారం కృష్ణ అనే అతను కూడా గతంలో ఒక కేసు విషయంలో జైలుకు వెళ్ళిన పరిస్థితి ఉండడం జరిగింది. ఇతనికి సంబంధించి కూడా అనేక మందితో గొడవలు ఉన్నాయి కాబట్టి పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందా అన్న విషయం కూడా కొన్ని ఇదో కొత్త వాదన మాత్రం వినిపిస్తూ ఉన్న పరిస్థితి ఉండడం జరిగింది. మొత్తంగా ఇది పరువు హత్యన లేదా పాత కక్షల నేపథ్యంలో జరిగిన హత్యన అనే విషయంపై మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించిన నవీన్ ఈ యొక్క ఎవరైతే కృష్ణ మృతులు ఉన్నారో నవీన్ అనే మృతులు కృష్ణకు సంబంధించి ఫ్రెండ్ అయినటువంటి నవీన్ ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్టు మనకు తెలుస్తుంది. అంటే నవీనే మర్డర్ చేసేసి ఖచ్చితంగా పోలీసులు లొంగిపోయారని కూడా మనకు తెలియవస్తుంది. కాకపోతే ఈ విషయాన్ని మాత్రం పోలీసులు మాత్రం గుర్తుగా ఉంచుతున్న పరిస్థితి కూడా. పుల్లారావు, కృష్ణ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? 6 నెలల క్రితం పెళ్లైందంటున్నారు కాబట్టి భార్య కానీ కుటుంబ సభ్యులు కానీ ఏమైనా డీటెయిల్స్ చెప్తున్నారు? కృష్ణ కుటుంబ సభ్యుల దగ్గర మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఎందుకంటే కృష్ణకు సంబంధించి తల్లిదండ్రులు కూడా లేనట్టు తెలుస్తుంది. అతను వాళ్ళు మేనమామ దగ్గర పెరిగినట్టుగా కూడా మనకు తెలియవస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి మాత్రం ఇంతవరకు ఎలాంటి విషయం కూడా బయటకు రానంటే పరిస్థితి. కాకపోతే నవీన్ కు కృష్ణకు మధ్య గతంలో మంచి స్నేహం ఉండేది. ఎప్పుడైతే నవీన్ సోదరి వివాహం చేసుకున్న తర్వాత ఇదే విషయానికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇదే సమయంలో నవీన్ కూడా చిన్నటిగా కొంత రకాల హెచ్చరికలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే నా సోదరిని వదిలిపెట్టమని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేసినట్టు కూడా కొంతమంది వ్యక్తులు చెప్తున్న పరిస్థితిని బట్టి మనకు అవగవుతుంది. అదేవిధంగా ఈ రోజు కృష్ణ మర్డర్ జరిగిన తర్వాత నవీన్ పోలీస్ స్టేషన్ లొంగిపోయినాడు కాబట్టి తప్పనిసరిగా నవీనే కృష్ణ హత్య చేసేసి విధంగా అంటే గతంలో చెప్పి ఉన్నాడు, మందలించి ఉన్నాడు కాబట్టి ఈ విధంగా హత్య చేసి ఉంటాడు. అంటే తన చెల్లెల్ని చేసుకోవడం వల్ల ఈ విధంగా హత్య చేసి ఉంటాడని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్న విషయాన్ని బట్టి మాత్రం మనకు తెలియవస్తుంది. సో ఈ విషయంలో అంటే నవీన్ లొంగిపోయాడు ఖచ్చితంగా కాబట్టి ఇతను పరువు హత్యగానే నిర్ధారించాల్సి వస్తుందని చెప్పేసి కూడా చాలా మంది కూడా వ్యక్తులు తమ యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కాకపోతే కృష్ణకు సంబంధించి అయితే పాత కక్షలు కూడా ఉన్న నేపథ్యంలో సో ఎవరైనా హత్య చేస్తారని చెప్పి అంత అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే నవీన్ ఆల్రెడీ లొంగిపోయాడని చెప్పేసి కూడా మనకు వార్తలు వస్తున్న నేపథ్యం ఉంది కాబట్టి దీన్ని తప్పనిసరిగా పరువు హత్యగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ పుల్లారావు.